జీవిత సత్యం. కలియుగంలో ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన కదలికలు ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటాయని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే చెప్పారు. దానికి తగినట్టుగానే మనలో మార్పులు కూడా అలాగే వచ్చాయి. కానీ అలాంటి మార్పుల్ని రాకుండా చేసుకునే శక్తి, అవకాశాన్ని కూడా మనకి ఆ భగవంతుడు ఇచ్చాడు. అందులో మొదటి అవకాశమే భగవద్గీత. భగవద్గీత మనకు ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలియజేస్తుంది. ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఏది సత్యం ఏది అసత్యం అనేది వివరిస్తుంది. అందుకే భగవద్గీతను రోజు చదవడం అలవాటు చేసుకోవాలి. రెండో అవకాశం వేదాలు. ఆ భగవంతుడే మహర్షుల రూపంలో వేదాలను అందించారు. భగవంతుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనలో చేరి మనతోనే చేయిస్తాడు. ఈ వేదాలు చదవడం వలన మనం ఎలాంటి మార్గంలో నడవాలనేది, మనం చేసే కర్మలలో పాపపుణ్యాల ఫలితాలు